రాజు అయితే కావ్యకి క్యాన్సర్ అని చెప్పేసి అనుకునేసరికి కావ్య అయితే డాక్టర్కి ఫోన్ చేసి మరి నాకు ఎలాంటి క్యాన్సర్ లేదని చెప్పేసి డిక్లేర్ చేసి వెళ్ళిపోద్దనమాట. ఇక తర్వాత అపర్ణాదేవి, ఇంద్రాదేవి అయితే రే కొంచెం బుద్ధిగా ఉండిరా, అపార్థాలు మానే ప్లీజ్ తను ఇంకా బాధ పెట్టుకొని చెప్పేసి వెళ్ళిపోతారనమాట. ఇక రాజు అయితే అయ్యో తప్పుగా అనుకున్నాను, సర్లే ఏది ఏమైనా అసలు కారణం ఏంటో తెలుసుకొని తీరుతానని చెప్పేసి అనుకుంటాడు. ఇక తర్వాత కళ్యాణ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా కవితలు రాసిస్తూ ఉంటాడనమాట. ఇక అప్పు అయితే మెల్లగా వెళ్ళి కూచి కూచి అని చెప్పేసి ప్రేమగా పిలుస్తూ ఉంటుంది. ఏంటి కూచి అని చెప్పేసి కళ్యాణ్ అయితే అడుగుతాడనమాట. ఏం చేస్తున్నావు అని చెప్పేసి అప్పు అడిగేసరికి తారోటి ఎలా వేయాలా అని చెప్పేసి మ్యాప్ గీస్తున్నా అని చెప్పేసి అంటాడనమాట. ఇక అప్పు అయితే కూచి అని చెప్పేసి అలిగినట్లుగా మాట్లాడేసరికి మరి లేకపోతే ఏంటి పొట్టి, కవిత రాసుకుంటున్నా కనిపిస్తుంది కదా అని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటాడనమాట. నాకు పుల్లగా ఏదైనా తినాలని ఉంది కూచి అని చెప్పేసి అప్పు అయితే అడుగుతుందనమాట. ఇది వర్షాకాలం, ఇప్పుడు మామిడికాయలు దొరికిన పురుగులు ఉంటాయి, తింటావా అని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటాడనమాట. మామిడికాయలు దొరకపోతే ఏంటి కూచి, చింతకాయలు దొరుకుతాయి కదా, తెచ్చి పెట్టవచ్చు కదా అని చెప్పేసి అప్పు అయితే అంటదనమాట. దానికి తెచ్చి పెట్టడం ఎందుకు, కిచెన్లోకి వెళ్తే చింతపండు కిలో కిలో అని చెప్పేసి వెంటనే పైకి లేచి పొట్టి నువ్వు అని చెప్పేసి అనగానే అని చెప్పేసి అవును అన్నట్టుగా సైగ చేస్తారనమాట. ఇక కళ్యాణ్ అయితే యాహూ అని చెప్పేసి అప్పునైతే ఎత్తుకొని గిరగరా తిప్పేస్తాడనమాట. నేను తండ్రిని కాబోతున్నాను అనమాట. చాలా సంతోషిస్తారు ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్పేస్తానని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక హాల్లోకి అయితే వచ్చి అందరిని అయితే పిలుస్తూ ఉంటాడనమాట. అందరూ అయితే వచ్చేస్తారు. ఇక పైనుంచి అప్పు కూడా అప్పుడే కిందకైతే వస్తుందన్నమాట. ఇక కిచెన్లో కావ్య వంట చేస్తూ ఏంటి ఆ విషయం అని చెప్పేసి వింటూ ఉంటుందన్నమాట. అయితే కళ్యాణ్ అయితే తెగ సిగ్గుపడిపోతే విషయం చెప్పకుండా అలానే ఆగిపోతాడు. ఇక అప్పు రావడం చూసి నువ్వే చెప్పు పొట్టి అని చెప్పేసాను, కానీ నువ్వే చెప్పు కూచి అని చెప్పేసి అలా ఇద్దరు ఒకరినొకరు అనుకుంటారు అనమాట. ఇక ఇద్దరు చెప్పకుండా సిగ్గుపడిపోతూ ఉండగానే ఇక ఇందిరాదేవి అయితే ఏంటిరా సంగతి అని చెప్పేసి అడుగుతుందనమాట. ఇక కళ్యాణ్ అయితే సిగ్గుతో అందరికీ చెప్పలేక ఇందిరాదేవి చెవులో అయితే చెప్తాడనమాట. అంత సిగ్గుపడే పని ఏం చేశారట అని చెప్పేసి రుద్రాణి అయితే వచ్చి అడుగుతుందన్నమాట. నువ్వు నోరు మూసుకోవే అని చెప్పేసి ఇందిరాదేవి అయితే రుద్రాణిని తిట్టి ఆ శుభవార్తని అందరికైతే చెప్తుందనమాట. ఇక ఇంట్లో వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట, ఒక రుద్రాణి రాహుల్ తప్ప. ఇక కావ్య అయితే స్టవ్ ఆఫ్ చేసి మరి పరిగెత్తుకుంటూ వచ్చి చెల్లెలను పట్టుకొని కంగ్రాట్స్ అప్పు అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక కళ్యాణ్కి కూడా కంగ్రాట్స్ చెప్పేసి ఇక చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇక ఇంట్లో అందరూ అయితే కళ్యాణ్ అప్పుకి కంగ్రాట్స్ అయితే చెప్తారనమాట. అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఇక ప్రకాశం అయితే ధాన్యం అయితే తనలో తను మురిసిపోతూ ఉండడం చూసి ఇదిగో ధాన్యం వెళ్ళి వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పు అని చెప్పేసి అంటాడనమాట. ఇక ధాన్యం అయితే కొడుకుని హక్ చేసుకోమని కంగ్రాట్స్ చెప్పి ఇక అప్పు వైపు ఒక చూపు చూసి కంగ్రాట్స్ అని చెప్పేసి వస్తుంది అనమాట. కావ్య అయితే నా చెల్లెలు తల్లి కాబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మాట్లాడుతూ దుగ్గిరాలి వారి కోడలుగా మనకి ఈ సమాజంలో గౌరవం దక్కినప్పుడు ఈ కుటుంబానికి వారసుని ఇవ్వాలి, అదే మనం తీర్చుకోగలిగే రుణం అని చెప్పేసి అంటదనమాట. ఇక కావ్య అలా చెప్తూ ఉండగానే అపర్ణాదేవి, అప్పు, ఇందిరాదేవి అయితే కావ్య వైపు అయితే జాలిగా చూస్తూ బాధపడిపోతూ ఉంటారనమాట. ఇక ఎందుకంటే తను కూడా తల్లి కాబోతుందన్న సంగతి వాళ్ళ ముగ్గురికి తెలుసు కాబట్టి ఇక అప్పు అయితే కావ్య గురించి తలుచుకొని వచ్చే కన్నీళ్ళను కూడా ఆపుకుంటూ అలానే చూస్తూ ఉంటుందన్నమాట. ఇక రుద్రాణి అయితే పాపం మా అపర్ణ వదిన మనసులో బోలేడంత బాధ దాగుంది. కొడుకు కోడలు కలిసి లేకపోవడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు కొడుకు గతం మర్చిపోయాడు, కొడుకు కోడలు కలుస్తారన్న గ్యారంటీ లేదు. ఇక ఈ మధ్యలో వారసుడు మనవుడు అనే కళలకు చోటు ఎక్కడుంది అని చెప్పేసి బాగా ఎత్తు పొడుస్తూ ఉంటుంది అనమాట. ఆ మాటలకు అపర్ణాదేవికి అయితే బాగా కోపం వస్తుంది అనమాట. నేనేం బాధపట్టలేదు, ఎందుకంటే నా కోళ్ళు కూడా అని చెప్పేసి నిజం చెప్పేయబోతూ ఉండగానే కావ్య వద్దు అని చెప్పేసి సైగ చేసేసరికి ఆగిపోద్ది అనమాట. ఇక అపర్ణాదేవి అయితే నా కొడుకు మళ్ళీ నా ఇంటికి తిరిగి వస్తాడు, నా కొడుకు కోళ్ళు తిరిగి ఏకమవుతారు, నాకు నమ్మకం ఉంది అనేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఇక రుద్రాణి అయితే కావ్యకి అయితే ఏం దురదృష్టమో ఏంటో కావ్య, నీకు మా స్వప్న కంటే నీదే ముందు పెళ్ళయింది, అయినా తల్లివి కాలేకపోయావు అని చెప్పేసి ఇక మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇక ఆ మాటలు తట్టుకోలేక కావ్య ఏడుస్తూ గదిలోకి అయితే వెళ్ళిపోద్ది. ఇక ధాన్యం అయితే అప్పుతో ఇక నువ్వు జాబ్ మానేయి అని చెప్పేసి అనగానే అప్పు కూడా సరే అత్తయ్య అని చెప్పేసి అంటదనమాట. ఇక తర్వాత కళ్యాణ్ అయితే అప్పు మా అమ్మ కోసం నువ్వు త్యాగం చేయడం లేదు కదా, మనస్ఫూర్తిగానే జాబ్కు దూరంగా ఉంటావా అని చెప్పేసి అడుగుతాడనమాట. అవును కూచి, అత్తయ్య చెప్పేది కూడా నా మంచికే కదా, అందుకే రెస్ట్గా ఉంటాను, లాంగ్ లీవ్ తీసుకుంటానని చెప్పేసి అప్పు అయితే చెప్తుంది అనమాట. ఇక సరే అని చెప్పేసి కళ్యాణ్ కూడా ఓకే అంటాడు. ఇక ధాన్యలక్ష్మి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, కానీ దాన్ని బయటికి కనిపించకుండా నేను చెప్పిందే తినాలి, జాగ్రత్తగా ఉండాలి, చూస్తాను నా మాట ఎంతవరకు వింటుంది అనేసి వెళ్ళిపోద్ది అనమాట. ఇక ప్రకాశం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక కళ్యాణ్ అప్పుడే అప్పుతో
నవ్వుతో, మొత్తానికి మీ అత్తను పడేసావులే పొట్టి అని చెప్పేసి నవ్వుతూ అంటాడనమాట. ఇక కావ్య అయితే ఏడ్చుకుంటూ గదిలోకి అయితే వెళ్ళిపోయింది కదా. ఇక తర్వాత అపర్ణాదేవి, ఇందిరాదేవి కూడా కావ్య వెనకాలే వెళ్ళి కావ్యని అయితే ఓదారుస్తూ ఉంటారనమాట. ఇంక అప్పుడు కావ్య ఏడుస్తూ నా చెల్లెలు తల్లి కాపోతుందని తన భర్తకు చెప్పుకోగలిగింది, కానీ నేను చెప్పుకోలేకపోతున్నాను. నేనేం పాపం చేశాను, ఆ దేవుడు నాకే ఎందుకు ఇలాంటి శిక్ష విధించాడు చెప్పండి అని చెప్పేసి ఏడ్చేసరికి ఇక వెంటనే అపర్ణాదేవి అయితే ఓ తల్లిలా కావ్యని అయితే దగ్గరికి వెళ్ళి హత్తుకొని ఇక బాగా ఏడుస్తుంది అనమాట. ఇక అది చూసి ఇందిరాదేవి కూడా బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇక తర్వాత కళ్యాణ్ అయితే అప్పు కోసం అని చెప్పేసి పాలైతే తీసుకొని వస్తాడనమాట. వచ్చి అప్పుతో నాకు కూతురే పుడుతుంది, దానికి చిన్నప్పుడే అన్ని విషయాలు నేర్పించి మంచి రచయితగా మార్చేస్తానని చెప్పేసి కళ్యాణ్ అయితే అనగానే, లేదు నాకు అబ్బాయే కావాలి, వాడిని ఐపీఎస్ చదివించి పెద్ద పోలీస్ ఆఫీసర్ని చేస్తానని చెప్పేసి అప్పు అయితే చెప్తుంది అనమాట. అలా ఇద్దరు అమ్మాయి అబ్బాయి కావాలని చెప్పేసి కొట్టుకుంటూ ఉంటారు. ఇక తర్వాత సీన్లో కావ్య అయితే ఒంటరిగా గార్డెన్లో కూర్చొని బాధపడుతూ ఉండగానే అప్పు అయితే వచ్చి మామిడికాయలు అయితే ప్రేమగా ఇస్తుంది అనమాట. కడుపుతో ఉన్న వాళ్ళకి మామిడికాయలు తినాలనిపిస్తుంది కదా, తినక్క అని చెప్పేసి అనగానే, కళ్యాణ్ నీకోసం ఎంతో ప్రేమగా తీసుకొచ్చాడు కదా, నువ్వు తినేసే అప్పు అని చెప్పేసి కావ్య అయితే చెప్తుంది అనమాట. ఇక అప్పు అయితే, కళ్యాణ్ నీకు మరిది అంటే కొడుకుతో సమానం, మరి కొడుకు తీసుకొచ్చిన దాని మీద తల్లికి కూడా హక్కు ఉంటుంది కదా, తినక్క అని చెప్పేసి ఇక అప్పు అయితే అంటదనమాట. ఇక కావ్య అయితే మామిడి పండు తింటూ ఉండగానే ఎంతలో రుద్రాణి అయితే వచ్చేసి, మామిడి పండ్లు కడుపుతో ఉన్న వాళ్ళకే తినాలనిపిస్తుంది, నువ్వంటే కడుపుతో ఉంటున్నావు కాబట్టి నీకు తినాలనిపిస్తుంది, కానీ మీ అక్కకు కూడా తినాలనిపిస్తుంది అంటే మీ అక్క కడుపుతో ఉందా అని చెప్పేసి అనగానే ఇక కావ్య అప్పు ఇద్దరు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అనమాట. కడుపుతో ఉండే ఉంటుంది, అందుకే రాజ్ ప్రేమని రిజెక్ట్ చేసిందని చెప్పేసి రుద్రాణి అనగానే, మామిడికాయలు మా అక్కకి ఇష్టమని తీసుకొచ్చాను, కావాలంటే మీరు కూడా తినొచ్చు తీసుకోండి అని చెప్పేసి రుద్రాణికి అయితే ఇస్తుంది అనమాట. అవి పుల్లటి మామిడికాయలు నాకు వద్దు అని చెప్పేసి రుద్రాణి అనగానే, అవి స్వీట్ మ్యాంగోస్ అని చెప్పేసి అప్పు అయితే అంటదనమాట. ఇక రుద్రాణి అయితే వాటిని తిని చూడగానే పుల్లగా ఉంటాయి అనమాట. ఇక అప్పు అయితే వాటిని కొరికి ఇంత తీయగా ఉంటే ఎందుకు తినలేదని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. నువ్వంటే కడుపుతో ఉన్నావు కాబట్టి నీకు తీయగానే అనిపిస్తాయి, నేనేం కడుపుతో లేను కదా, నాకు చాలా పుల్లగా అనిపిస్తున్నాయి, నాకొద్దు నువ్వే తినేసే అని చెప్పేసి ఇక రుద్రాణి అయితే అక్కడ నుంచి అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా మన ఛానల్లో చూడాలనుకుంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.